విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పక్షాన జనసేన పార్టీ అండగా నిలవాలని బొబ్బిలి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మువ్వల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రస్తుతం గత 2 రోజులుగా విశాఖపట్నంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు భరోసా ఇచ్చే దిశగా మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని ఆయన తెలిపారు. మీటింగులు కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆయన పార్టీ బలోపేతం దిశగా మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నారు. మరి విశాఖపట్నంలోనే ఉన్నారు కదా. మరి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పి ఆందోళన చెందుతున్న పరిస్థితి. మరి ఆ రోజు అధికారంలోకి రాకముందు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 32 మంది బలిదానంతో విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఇంతమంది ఎంపీలు ఉన్నా ఇన్ని దశాబ్దాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వండి అని ఏ ఒక్కరూ అడగలేదని, దీనివల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోందని, జనసేన ప్రైవేటీకరణకు వ్యతిరేకమని, కార్మికులకు పక్షాన పోరాటం చేస్తామని, కార్మికులకి అండగా నిలుస్తామని అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు అధికారంలోకి రాకముందు. మరి ఈరోజు అయ్యా అధికారంలోకి వచ్చారు, మీరు చేసిన వాగ్దానాల వల్లే ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేసి మీరు ఎంతమంది నిలబడితే అంతమంది మీ పార్టీ తరఫున అందరికీ ఎమ్మెల్యేలు చేశారు. మరి మీరు చేసిన వాగ్దానాలు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతే ఎలా అవుతుందండి? దయచేసి మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మీరు మీ తాలూకా స్టాండ్ ఏమైతే ఉందో అది పబ్లిక్ తెలియపరచండి.